నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి సంబంధించి కొంతవరకు అవేర్నెస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం అయి ఉండొచ్చు. సో ఒకసారి ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము అన్న ఉద్దేశంతో మీ ముందరకు వచ్చాను. సో మనం ప్రీవియస్ హిస్టరీలో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎలా పర్ఫామ్ చేశాయి, ఎంతకాలం పాటు వీటిల్లో కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నట్లయితే మనం సెన్సెక్స్ కానీ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు అవుట్ పర్ఫామ్ చేస్తాము. సో బేసిక్గా మనం ఈ ఫండమెంటల్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఏ ప్రోడక్ట్లో అయినా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ వీడియోస్లో కానీ రకరకాల చోట్ల ఏవైతే మీరు చూసారో డెఫినెట్గా అదైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ని కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇచ్చే ప్రయత్నం చేసి ఉండరు. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కొన్ని సంవత్సరాల వరకు కూడా సెన్సెక్స్తో కంపేర్ చేస్తే అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అన్న విషయాన్ని నేను రిపీటెడ్గా చెప్పాను. సో ఈరోజు వన్ ఆఫ్ ద ఫేమస్ ఫండ్, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పెద్ద మిడ్ క్యాప్ ఫండ్కి సంబంధించి కంపారిజన్ తోటి సెన్సెక్స్తో పెట్టి కూడా కంపేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఎవ్రీ 5 years టైం ఫ్రేమ్ తోటి మన ఇన్వెస్ట్మెంట్స్ సో కాల్డ్ ఎస్ఐపి చేస్తే ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా ఒక 5 సంవత్సరాలతోటి, అంటే ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మనము 2006 నుంచి 2025 వరకు కూడా ఒక పర్టికులర్ ఫండ్లోనే మనం సో కాల్డ్ ఒక సక్సెస్ఫుల్ ఫండ్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాంట్లో కనుక మనం ఎస్ఐపి చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలు మనం దాటితే నెగిటివ్ రిటర్న్స్ చూడకుండా మంచి రిటర్న్స్ని చూసే విధంగా మనకు ఉంటుంది అన్న విషయాన్ని మీకు గ్రాఫికల్గా కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఆ ఫండ్కి సంబంధించిన ఎటువంటి రికమెండేషన్ కాదు. సో కేవలం ఇది మీకు అర్థమయ్యే విధంగా ఉండే ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. సో ఆ ఫండ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2006 సంవత్సరాల నుంచి నేను డెఫినెట్గా కింద దాని యొక్క ఇమేజ్ని కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ తోటి. సో 2006 నుంచి 2010 వరకు కూడా ఈ 5 సంవత్సరాల టైం ఫ్రేమ్ తోటి మన ఇన్వెస్ట్మెంట్స్ అంటూ చేసే ప్రయత్నం చేస్తే ఎస్ఐపి రూపంలో సో బేసిక్గా మనకి 2008 వరకు కూడా మనకి కొంతవరకు మనం పెట్టిన పెట్టుబడి వర్సెస్ రిటర్న్ చూస్తే పెద్ద ఎత్తున ఏమీ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ రిటర్న్ కూడా మనకు కనిపిస్తోంది. సో ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత, 3 నుంచి 4 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి స్టేబుల్ రిటర్న్ ఆ ఫండ్లో ఇవ్వడం జరిగింది. సో 2006 to 2010 మినిమం 3 to 4 years టైం అయితే పట్టింది. అదేవిధంగా 2011 నుంచి 2015 వరకు కూడా కంపేర్ చేసినట్లయితే సో 2011 to 2015 కంపేర్ చేసినట్లయితే 2011లో మన ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టినట్లయితే 2013 మిడ్ వరకు కూడా మనకి ఎటువంటి రిటర్న్స్ మనకి ఎస్ఐపిలో కనిపించింది అయితే లేదు. సో 3.5 సంవత్సరాల తర్వాత నుంచే కంపారిటివ్ కొంత రిటర్న్స్ అనేవి మనకి ఇందులో కనిపించాయి. సో 2016 నుంచి 2020 వరకు కనుక మనం కంపేర్ చేసే ప్రయత్నం చేసినట్లయితే 2016లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో 2020 మిడ్ వరకు కూడా మనకి ఎటువంటి రిటర్న్స్, ఇన్ఫాక్ట్ నెగిటివ్ రిటర్న్స్ కూడా మనం ఇక్కడ చూసిన సందర్భం ఉందంటే దాదాపుగా 4.5 సంవత్సరాల వరకు నెగిటివ్ రిటర్న్స్ కూడా మనం అబ్జర్వ్ చేసాం. సో లాస్ట్ హాఫ్ ఇయర్ అంటే ఒక 6 monthsలోనే మ్యాసివ్ రిటర్న్ అనేది, మ్యాసివ్ అనకూడదు, కొంత రిటర్న్స్ అనేవి మనం చూసాం. అదేవిధంగా 2021 నుంచి 2025 వరకు కూడా మన ఎస్ఐపి, అంటే 2021లో ఎస్ఐపి మొదలుపెట్టి 2025 వరకు ఇప్పటి వరకు కనుక మనం కంటిన్యూ చేస్తున్నట్లయితే 2023 వరకు మనకి ఎటువంటి రిటర్న్స్ అయితే కనిపించలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాల్లోనే మేజర్ రిటర్న్స్, సో కాల్డ్ అదే చెప్పేది రీసెంట్ ర్యాలీ అని. సో ఈ రీసెంట్ ర్యాలీలోనే మేజర్ రిటర్న్స్ అనేవి అందరూ అబ్జర్వ్ చేయడం అయితే గమనించారు. సో ఇట్లా ఎవ్రీ 5 year టైం ఫ్రేమ్ని మనం తీసుకొని యావరేజ్ చేసి చూసినప్పటికీ 3 నుంచి 4 సంవత్సరాల వరకు మనకి ఎస్ఐపి చేసినప్పుడు నెగిటివ్ రిటర్న్స్ కూడా కనిపించే అవకాశం ఉంది అని చెప్పేసి ఎవిడెంట్గా అయితే కనిపిస్తుంది. సో మ్యూచువల్ ఫండ్లో మన షార్ట్ టర్మ్లో రాకూడదు, 5 సంవత్సరాలు కూడా ఒక రకంగా షార్ట్ టర్మే అనే విధంగా నాకు ఇక్కడైతే కనిపిస్తుంది. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్లా 5 years కాదు, మ్యూచువల్ ఫండ్ అని అంటే 10-20 years ఇట్లా కదా అందరు కంపేర్ చేసేది. సో అలానే ఒకసారి మనం 10 year టైం ఫ్రేమ్ తోటి కూడా ఎలా ఫంక్షన్ అయిందో గమనిస్తే 2006 నుంచి 2015 వరకు ఈ 10 సంవత్సరాల్లో మనము ఎస్ఐపి అని మొదలుపెట్టినట్లయితే 2013 వరకు, 2006 నుంచి 2013 వరకు మనము పెద్ద ఎత్తున రిటర్న్స్ అయితే చూసినట్టుగా కనిపించట్లేదు. అంటే దాదాపుగా 8 సంవత్సరాలు మనకి రిటర్న్స్ అనేవి పెద్ద ఎత్తున కనిపించలేదు. అదేవిధంగా
16 నుంచి 2025 వరకు కనుక మనం గమనించినట్లయితే దాదాపుగా 5.5 సంవత్సరాల వరకు ఎటువంటి రిటర్న్స్ మన ఎస్ఐపిలో కనిపించట్లేదు. సో ఎప్పుడైతే మనం కొంత లాంగ్ టర్మ్ లో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడే మనకి కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో 10 సంవత్సరాలు మనం ఎస్ఐపి చేసినంత మాత్రాన మనకి పెద్ద ఎత్తున రిటర్న్స్ రావు. అదే విధంగా ఒక 20 సంవత్సరాలు కనుక ఎస్ఐపి చేస్తే అంటే 2006 నుంచి 2025 వరకు కనుక మన ఎస్ఐపి చేసినట్లయితే దాని యొక్క రిటర్న్స్ ఎట్లున్నాయనంటే సుమారుగా మనకి 2014 వరకు పెద్ద ఎత్తున రిటర్న్స్ అయితే కనిపించలేదు. సో అంటే ఒక 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున రిటర్న్స్ కనపడలేదు. కానీ అదే విధంగా మనం 2025 వరకు ఓపిక పట్టి ఉండుంటే మనకి రిటర్న్స్ అనేవి మ్యాసివ్ గా కనిపిస్తున్నాయి. సో ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అంటే షార్ట్ టర్మ్ లో ఒక 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే మనకి రిటర్న్స్ వచ్చే ప్రాబబిలిటీ చాలా తక్కువ. 3 నుంచి 4 సంవత్సరాలు అసలు రిటర్న్స్ కనిపించకపోవచ్చు. అదేవిధంగా ఒక 10 సంవత్సరాల టార్గెట్ తో పనిచేసినట్లయితే ఒక 5 నుంచి 6 సంవత్సరాలు రిటర్న్స్ కనపడవు. 20 సంవత్సరాల టార్గెట్ తోటి అయితే ఫస్ట్ 10 ఇయర్స్ మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత మాత్రమే మనకి ఇక్కడ రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. సో దీంతో పాటుగా ఇంకొంచెం అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేస్తాను. సో మిడ్ క్యాప్ తో కంపేర్ చేస్తే సెన్సెక్స్ బెటర్ గా పర్ఫామ్ చేసిన సంవత్సరాలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో వాదిస్తున్నాను. సో డోంట్ చేస్ ద రిటర్న్స్ అనడానికి ఒక జస్టిఫికేషన్ ఏదో ఒక దాని ప్రీవియస్ రిటర్న్ చూసి 5 స్టార్ రేటింగ్ చూసి పెట్టకండి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి అనే ప్రయత్నమే నాది ఇదంతా కూడా. సో ఇక్కడ నేను మీకు ఆ యొక్క ఫండ్ తోటి సెన్సెక్స్ తోటి కూడా కంపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. 2006 నుంచి 2010 ఎండింగ్ వరకు కూడా ఈ 5 సంవత్సరాల్లో సెన్సెక్స్ వర్సెస్ దట్ పర్టిక్యులర్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించిన ఫండ్ దాదాపుగా 2009 వరకు అండర్ పర్ఫామ్ చేసింది. అంటే ఒక రకంగా దాంతో ఈక్వలెంట్ గా ఇవ్వటము అటువంటిదే కనిపించింది. సో కనిపించే బ్లూ లైన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్. బ్లూ లైన్ అంతా కూడా మనకి ఆ మిడ్ క్యాప్ కి సంబంధించిన ఫండ్, గ్రీన్ లైన్ అంతా కూడా సెన్సెక్స్. సో మనకి 2009 వరకు కూడా సెన్సెక్స్ ను దాటి పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చింది అయితే లేదు. సో సెన్సెక్స్ తో పాటుగానే రిటర్న్ ఇచ్చింది. ఆ తర్వాత 1-2 సంవత్సరాల్లోనే మనం సెన్సెక్స్ ని బీట్ చేయడం గమనించాం. అదే విధంగా 2010 నుంచి అంటే 11 అనుకోవచ్చు, 2011 నుంచి 2015 వరకు ఈ 5 సంవత్సరాల్లో మనకి అండర్ పర్ఫామ్ కూడా చేసింది ఆ మిడ్ క్యాప్ కి సంబంధించిన కొన్ని ఫండ్స్. ఆ తర్వాత 1-2 సంవత్సరాల్లోనే మళ్ళీ పర్ఫార్మెన్స్, ఇక్కడ కూడా 3 ఏళ్ళు అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. అదే విధంగా 2016 నుంచి 2020 వరకు మనం గమనించినట్లయితే మనకి కంప్లీట్ గా అండర్ పర్ఫామ్ చేసింది. ఈ 5 సంవత్సరాల్లో అసలు మిడ్ క్యాప్ తో కంపేర్ చేస్తే మనకి సెన్సెక్స్ బెటర్ రిటర్న్ ఇచ్చింది. అదే విధంగా 2021 నుంచి 2025 సో కాల్డ్ ఈ మ్యాసివ్ బుల్ రన్ లో మాత్రమే మనకు ఆ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఫండ్ అనేది సో కాల్డ్ ఏదో ఒక మిడ్ క్యాప్ సెగ్మెంట్ కి ఏ రిలేటెడ్ ఫండ్ అయినా కానివ్వండి, పేరుతో అనవసరం, మనకి అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వటం గమనించాము. సో దీన్ని లాంగర్ టైం ఫ్రేమ్ తో ఒక 20 సంవత్సరాల టైం ఫ్రేమ్ తోటి కూడా ఒక చార్ట్ మీ ముందర ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్ గా 20 సంవత్సరాల టైం ఫ్రేమ్ లో అయినట్లయితే మనకి మ్యాసివ్ రిటర్న్ అయితే ఇందులో కనిపించింది. కానీ చాలా సంవత్సరాలు 2006 నుంచి ₹1,00,000 పెట్టుబడి పెట్టినట్లయితే 2015 వరకు కూడా మనకి సెన్సెక్స్ తో అది అండర్ పర్ఫార్మే చేసింది. ఇన్ఫాక్ట్ అట్ సమ్ పాయింట్ 2019-20 టైంలో కోవిడ్ డిప్ వచ్చినప్పుడు కూడా సెన్సెక్స్ తోటి ఈక్వలెంట్ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ 20 సంవత్సరాల పాటు మనం కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలిగితే మనకి దాని యొక్క రిటర్న్ 1,20,00,000 వరకు కూడా వెళ్ళింది. అదే సెన్సెక్స్ అయితే కేవలం మనకి ఒక 8 లక్షలుగా వెళ్ళింది. సో ఇక్కడ మనం ఎంత టైం ట్రావెల్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బై డిఫాల్ట్ గా కొన్ని అనుకుంటాం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. ఎస్, ఇది 100% నిజం. కానీ మనం పెట్టే ప్రతి ఒక్క పెట్టుబడి మన జీవిత అవసరాలకు ముడిపడి ఉంటాయి. మనం నిజంగా 20 సంవత్సరాల వరకు ఎటువంటి అవసరాలు లేకుండానే మన జీవితంలో ఉంటామా? ప్రతిసారి మన జీవితంలో ఏదో ఒక అవసరం వస్తుంది, విత్డ్రాల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడైనా పెట్టుబడులు అనేవి మన లైఫ్ లో ఉన్నటువంటి అవసరాలకు అనుకూలంగానే ప్లాన్ చేయాలి. కానీ ఏదో ఒక రిటర్న్ వస్తుంది, లాంగ్ టర్మ్ లో ఉంటే రిటర్న్ వస్తుందని ఒక మాటను బేస్ చేసుకొని పెట్టుబడులు పెడితే మాత్రం మన జీవిత అవసరాలు తీరే అవకాశం లేదు. సో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ముందు ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు పెడుతున్నాం, ఎంతకాలం కోసం పెడుతున్నాం, దాన్ని మనం విత్డ్రా చేయకుండా ఉండగలిగే కెపాసిటీ మనలో ఉందా, దానికి తగ్గ ఫండ్స్ అన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నామా, ఇట్లా రకరకాల పారామీటర్స్ లో మన లైఫ్ ని ప్లాన్ చేసుకున్నాక ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మేబీ మనం ఆ రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే మనం అన్నెసరిగా ప్యానిక్ లోకి వెళ్ళిపోయే లేదా అవసరం వచ్చినప్పుడు ఇబ్బందులు పడి అప్పులు చేసే సిచ్యువేషన్ లోకి నెట్టబడతామంటానికి ఇది ఒక సాలిడ్ ఎవిడెన్స్. సో దాని గురించే నేను మళ్ళీ చెప్తాను.
మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 36 రకాల కేటగిరీస్ ఉన్నాయి. సెక్టార్ థిమాటిక్స్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో మన మార్కెట్ అనేది ఎకానమీకి అనుకూలంగా ఫంక్షన్ అవుతుంది, కానీ మనం ఏదో ఎస్ఐపి చేస్తున్నాం కాబట్టి అది రిటర్న్ ఇవ్వదు. సో మన ఎకానమీని అర్థం చేసుకొని మనం కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే మనం డెఫినెట్గా మన అవసరాలు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్ మార్కెట్కి డైరెక్ట్గా ముడిపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీకి ముడిపడి ఉంటుంది. సో బేసిక్గా వీటిని అర్థం చేసుకుంటూ రైట్ ఫండ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన ఫండ్ కనుక మనం సెలెక్ట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా సెన్సెక్స్ని కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసి రిటర్న్ తీసుకునే ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ లేకపోతే మధ్యలో వచ్చే అవసరాలకి మనం బలైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఎవరెవరికైతే అవగాహన లేదు మీరు కనిపించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి యూట్యూబ్లో చెప్పే ఒక స్టాండర్డ్ కొటేషన్స్ తోటి పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే మన పెట్టుబడులు మన జీవిత అవసరాలకు ముడిపడి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.